బ్రేకింగ్ న్యూస్ హెచ్సియు భూముల వివాదంలో పొలిటికల్ ఫైట్ రాజుకుంటుంది. బీఆర్ఎస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. హరీష్ రావు వ్యాఖ్యలకు కమలం ఎంపీలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లు హెచ్సియు భూములు గుర్తుకు రాలేదా అంటూ ఫైర్ అయ్యారు ఎంపీ రఘునందన్ రావు. ఒక్కరోజు కూడా సమీక్ష చేయలేదని విమర్శించారు. అధికారం పోయాక భూములను రక్షించడానికి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాలుగు 400 ఎకరాల్లో పర్యావరణ విధ్వంసం జరుగుతుంటే పట్టదా అని ప్రశ్నిస్తుంది బీఆర్ఎస్. అటవీ రెవెన్యూ శాఖలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు హరీష్ రావు. ఈ భూములు హెచ్సియుకు చెందినవేనని 2012లో అప్పటి కలెక్టర్ సీసీఎల్ఏకు లేఖ రాశారని గుర్తు చేశారు. కొద్దిసేపటి క్రితం చూసిన నేను మీడియాతో సన్నాయి నొక్కుతున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడు అని అడుగుతున్నారు. నేను అడుగుతున్నా, మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ళు ఏడ గుడ్డి గాడిదల పనులు తోమేందుకు పోయినరు. బావా బామ్మర్దులు ఇద్దరని చెప్పాలి. అయ్య తప్పితే కొడుకు, కొడుకు తప్పితే బామ్మర్ది. వీళ్ళే కదా ప్రభుత్వాన్ని ఏలింది. ఏం చేసిరు 10 ఏళ్ళు? ఎన్నో రాసిండు కలెక్టర్ ఉత్తరం. ఏం చూపించారు టీఆర్ఎస్ ఆఫీసులో? 2012లో అప్పటి కలెక్టర్ ఒక ఉత్తరం సీసీఎల్ఏకి రాసిండని చూపించారు. 2012లో సీసీఎల్ఏకి ఉత్తరం రాస్తే 2023 డిసెంబర్లో అధికారం కోల్పోయేదాకా ఎన్నడూ మీ ఉత్తరాల్ని మీరు సమీక్షించలేదు అనేది టీఆర్ఎస్ వాళ్ళు ఆలోచించుకోవాలి. రైట్గా హెచ్సియు భూములకి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రెడ్ పవన్. రత్న, హెచ్సిఏ భూముల వివాదంలో ఇప్పటికే సెంట్రల్ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. నిన్న అటు బీజేపీ నేతలతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా అటు సెంట్రల్ కమిటీని కలిసి తమ అభ్యంతరాలను తెలియజేశారు. అటు బీజేపీ ఈ నేపథ్యంలోనే బీజేపీ బీఆర్ఎస్ మధ్య కొంత పొలిటికల్ టర్న్ తీసుకున్నట్లుగా కనపడుతుంది. భూముల వివాదంలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపైన అటు బీజేపీ ఎంపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. గడిచిన 10 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములుగా ఎందుకు వీటిని నోటిఫై చేయలేదు, ప్రభుత్వ రికార్డుల్లో వీటిని హెచ్సియు యూనివర్సిటీ భూములుగా ఎందుకు నమోదు చేయలేదు, అప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు కేవలం రాజకీయం కోసం మాట్లాడుతున్నారు, భూములు దోచుకున్నది కాక ఇప్పుడు భూములు కాపాడడానికి వచ్చారు అనే కలరింగ్ ఇస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో అటు బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అటు బీఆర్ఎస్ నేతలు కూడా అటు బీజేపీ పైన అటు కాంగ్రెస్ పైన కొంత నెపం నెట్టివేసే ప్రయత్నం చేస్తుంది. ఒక పక్క భూములను అమ్మేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందంటూనే దానికి బీజేపీ వంతపాడుతుందనే ఆరోపణను బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. వాస్తవానికి నిన్న అటు సెంట్రల్ కమిటీకి అటు పూర్తి స్థాయిలో అధికారులు నివేదించారు. ఆ భూములు ఎక్కడా కూడా హెచ్సియుకి చెందినవి కాదు, అవి పూర్తిగా ప్రభుత్వానికి చెందినవే. అందులో ఉన్న చెట్లని తొలగించాము, కొన్ని చెట్లను మాత్రమే, ఏదైతే అనుమతి ఉన్న సుబాబుల చెట్లను మాత్రమే తొలగించాము, మిగతా వేప ఇతర చెట్లను ఎక్కడా కూడా తొలగించలేదంటూ అటు సెంట్రల్ కమిటీకి తెలియజేశారు. అటవీ శాఖ అధికారులు కూడా అందులో ఉన్న వన్యప్రాణులను అవసరమైతే అటు వేరే అటవీ ప్రాంతానికి కూడా తరలిస్తామంటూ కూడా చెప్పారు. భూముల్ని మాత్రం పూర్తిగా ప్రభుత్వానికే, అటు హెచ్సియుకి ఎటువంటి సంబంధం లేదంటూ తెలియజేసే ప్రయత్నం చేశారు. కానీ ఇది రాజకీయంగా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. అటు బీజేపీ పైన బీఆర్ఎస్ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే, అటు సెంట్రల్ యూనివర్సిటీకి గతంలో ఈ భూములు కేటాయించారు కాబట్టి ఇప్పుడు ఆ భూముల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత బీజేపీ పార్టీ పైన కూడా ఉందంటూ బీఆర్ఎస్ నేతలు కూడా అటు బీజేపీకి కౌంటర్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బీజేపీ నేతలు మాత్రం గడిచిన 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ భూములు గుర్తు రాలేదు, 10 ఏళ్ళు నిద్రలో ఉండి ఇప్పుడు కావాలనే రాజకీయం చేయడం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసమే విద్యార్థులను రెచ్చగొట్టేటట్టు ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారంటూ అటు బీఆర్ఎస్ నేతలపైన బీజేపీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. చూడాలి ఇది ఎటువంటి టర్న్ తీసుకుంటుందో. మరి కాసేపట్లోనే దీనిపైనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆయన ఏ రకమైన ఆరోపణలు అటు బీజేపీ మీద చేస్తారనేది కూడా వేచి చూడాలి. రత్న.
రైట్ పవన్, అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తడం మనం చూస్తున్నాం. పర్యావరణాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని చెప్పి, అదే విధంగా ఈ భూములన్నీ కూడా హెచ్సియుకే చెందుతాయి అని చెప్పి కూడా 2012లో కలెక్టర్ అప్పుడు లేఖ రాయటం జరిగింది. దీనికి సంబంధించి అని కూడా ఒకటి లేవనెత్తుతున్నారు ఒక ప్రశ్న. అయితే లాస్ట్ టైం ఈ భూముల వివాదం తెరపైకి వచ్చినప్పుడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనికి సంబంధించి హెచ్సియు భూములకి సంబంధించి వేరే దగ్గర భూములు కేటాయించడం జరిగిందని కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి హరీష్ రావు ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారు, ఇందులో నిజమెంత ఉంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్? మొదటి నుంచి కూడా అటు హెచ్సియు భూములపైన పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగానే బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి అనేక పత్రాలను విడుదల చేశారు. గతంలో అటు కంచగచ్చిబౌలిలో సర్వే వివరాలను వెల్లడించారు. సర్వే చేసిన సమయంలో అటు హెచ్సియు రిజిస్ట్రార్ సంతకంతో కూడిన ఆ పత్రాన్ని కూడా విడుదల చేశారు. కానీ అవన్నిటినీ కూడా తొక్కిపెట్టి కేవలం తమకు రాజకీయ ప్రయోజనం కలిగే విధంగా ఏదో కాంగ్రెస్ పార్టీ భూముల్ని అమ్మేసుకుంటుంది, అక్కడ వన్యప్రాణి మృగాలను నాశనం చేసేస్తుంది, జీవ వైవిధ్యం దెబ్బతింటుంది అంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. గడిచిన 10 ఏళ్లుగా న్యాయ పోరాటం చేయలేదు. ఐఎంజీకి భూములు కేటాయించినప్పటి నుంచి అప్పటి నుంచి న్యాయ పోరాటం చేశాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా దాన్ని వేగవంతం చేసి ఆ 400 ఎకరాలు ప్రభుత్వానిదేనంటూ సుప్రీంకోర్టులో కొట్లాడి దాన్ని తీసుకొచ్చాం. కంచగచ్చిబౌలిలో ఉన్న సర్వే నెంబర్ 25లో ఉన్న అనేక భూమిని రకరకాలుగా అభివృద్ధి చేసాం. అందులో ఒక స్టేడియంను కట్టాం, ఐఎస్బి లాంటి ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ని కట్టాం. కానీ ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి చేస్తామంటే ఎందుకు ఇటువంటి రాద్ధాంతం చేస్తున్నారు, కావాలనే రాజకీయ ప్రయోజనాల కోసమే ఇదంతా కూడా చేస్తున్నారనేది అటు కాంగ్రెస్ పార్టీ వాదన. వాస్తవానికి గతంలో అనేక ప్రాంతాలలో భూములన్నింటినీ కూడా చదును చేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించింది బీఆర్ఎస్ కాదా అంటూ కూడా అనేక చిత్రాలను విడుదల చేస్తున్నారు. ఏఐ మార్పుడు ఫోటోలతో, ఏఐ ఫోటోలతో కావాలనే విద్యార్థుల్ని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది. అవి ప్రభుత్వానికి చెందిన భూములేననేది చాలా స్పష్టంగా అన్ని ఆధారాలు, అన్ని రికార్డులు కూడా నిన్న సెంట్రల్ కమిటీకి కూడా అధికారులు చూపించారు. అదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి నేతలు కూడా చెప్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయంగా ప్రయోజనం పొందడం కోసమే బీజేపీ, బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తున్నాయనేది కాంగ్రెస్ పార్టీ వాదనగా ఉంది. రత్న, రైట్ పవన్, రెండు పార్టీలకు సంబంధించిన నేతలు ఏ విధంగా ఆరోపణలు చేసుకున్నా మనం తెరపైకి వస్తున్న ఒక్క ప్రశ్న రఘునందన్ రావు లేవనెత్తుతుంది ఏంటంటే, అధికారం పోయిన తర్వాత మీకు ఈ భూములు గుర్తొస్తున్నాయి అని చెప్పి అది కరెక్ట్గానే కనిపిస్తుంది అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు ఆ భూముల గురించి అసలు పట్టించుకోకుండా ఇప్పుడు తెరపైకి వచ్చి పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అసలు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఇదే వాదనను కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. గడిచిన 10 ఏళ్లలో అనేక ప్రాంతాలలో అభివృద్ధి పేరుతో పూర్తిగా విధ్వంసం చేశారు. అప్పుడెప్పుడు కూడా మాట్లాడని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఎందుకు మాట్లాడుతున్నారు? అవి ప్రభుత్వానివి అనంటూ ఒక పక్క కవిత కూడా గతంలో మాట్లాడుతూ తన తండ్రి అక్కడ న్యాయ పోరాటం చేశారు, తన తండ్రి చేసిన న్యాయ పోరాటం వల్లే ఆ ప్రభుత్వ భూమి దక్కిందంటూ ఆమె మాట్లాడారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీష్ రావు మాత్రం ఆ భూములు హెచ్సియుకే దక్కాలంటున్నారు. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో కూడా హెచ్సియు కాదు. హెచ్సియుకి గతంలోనే ప్రత్యామ్నాయంగా వేరే దగ్గర భూమిని కేటాయించారు. హెచ్సియుకి ఎటువంటి సంబంధం లేదు. ఆ భూములలో ఇతర సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇతర కంపెనీలు వస్తే అక్కడ పూర్తిగా అభివృద్ధి చెందుతుంది, అనేక మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి జీవ వైవిధ్యం దెబ్బతినకుండా, పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ అభివృద్ధి చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా, ప్రభుత్వం ఆలోచనగా ఉంది. కానీ ఇక అనవసరమైన రాజకీయం చేస్తూ లేనిపోని రాద్ధాంతాన్ని సృష్టించి అటు విద్యార్థుల్ని గందరగోళపరిచి వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేలా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపిస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ మీద రఘునందన్ రావు చేసిన ఆరోపణ చూసినట్లయితే నిజంగానే గడిచిన 10 ఏళ్లుగా ఎందుకు ఈ భూముల్ని నోటిఫై చేయలేదు, అనేక రికార్డుల్లో అనేక రకాల మార్పులు చేశారు, కానీ హెచ్సియు భూములుగా ఎందుకు నోటిఫై చేయలేదంటూ ఆయన ప్రశ్నించారు. దీనిపైన మాత్రం ఇంతవరకు అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు కూడా స్పందించలేదు. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఆ మీడియా సమావేశంలో ఏదైనా రఘునందన్ రావు వ్యాఖ్యలపైన మరి స్పందిస్తారా అనేది కూడా వేచి చూడాలి. రత్న, రైట్, థ్యాంక్ యూ పవన్.